ప్రపంచంలో మార్పు తీసుకురావడానికి ఎంత కఠినంగా వాటిని అమలుపరిచాడు అంటే, ఎవరైనా వ్యభిచరించటం మీ కంటితో మీరు చూశారా, రాళ్లతో కొట్టి చంపండి అన్నాడు. మార్పు రావాలంటే అంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలండి. చిన్న విషయం కాదు కదండి. అప్పటికి ప్రపంచం అంతా కుళ్ళిపోయింది, చెడిపోయింది. మనిషి దేనికి భయపడతాడంటే ప్రాణం పోతుందంటే. అందుకే ఎవడైనా ధర్మశాస్త్రము మీరు ఏది చేసినా రాళ్లతో చావగొట్టండి అన్నాడు. తండ్రికి ఎదురు తిరిగిన వాడు ఎవడైనా ఉంటే, తల్లిదండ్రులకు మీరు ఎదురు తిరిగారా, అయితే వాడిని తీసుకొచ్చి, కుమారుని తీసుకొచ్చి ఏం చేయాలి? రాళ్లతో చావగొట్టాలి. తల్లిదండ్రుల మాట పిల్లలు వినడానికి ఎలాంటి కఠినమైన నిర్ణయాలు ఆయన తీసుకున్నాడు. దేవుని మాట ప్రజలు వినాలని ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాడు. వ్యభిచరించకూడదు అన్న పదం బైబిల్లో తప్ప ఈ ప్రపంచంలో ఏ గ్రంథంలో ఎవ్వడు రాయలేదు, లేదు కూడా. వ్యభిచారం అనేది జరగకూడదని, ఒకవేళ అలాంటి తప్పు జరిగితే ప్రాణం తీయడమే, ఇంకోటి లేదు శిక్ష. అలాంటి కఠినమైన శిక్షలు అమలు పరిచాడు గనకనే మార్పు ప్రారంభమైంది. బైబిల్ తర్వాతే బైబిల్ చూసి రాసుకోవాలి. శుభ్రపరిచాడండి ప్రపంచాన్ని దేవుని వాక్యంతో. ఇది సమాజాన్ని పాడు చేసింది కాదు, సమాజాన్ని సంస్కరించిన బైబిల్.